బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ నిర్వాకం కలకలం రేపుతోంది. పెళ్ళైనటువంటి విషయాన్ని దాచిపెట్టి నర్సును రెండో పెళ్లి చేసుకున్నాడు డాక్టర్. అయితే యువతితో 4 ఏళ్లు కాపురం చేసిన తరువాత డాక్టర్ భాస్కర్ ప్రసాద్ అనే వ్యక్తి మొదటి భార్యకి ఈ విషయం తెలియడంతో యువతిని దూరం పెట్టాడు డాక్టర్. ఇప్పటికే నర్సుకి 2 సార్లు అబార్షన్ కూడా చేయించాడట డాక్టర్ భాస్కర్ ప్రసాద్. 2018లో సన్ రైజ్ ఆసుపత్రిలో యువతి ఆ నర్సుతో భాస్కర్ ప్రసాద్కి పరిచయం ఏర్పడింది. 2024 ఏప్రిల్ 2న ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు డాక్టర్. అయితే డాక్టర్కి అప్పటికే ఫణినందిని అనేటువంటి ఒక మహిళతో పెళ్ళయింది, ఓ కుమార్తె కూడా ఉంది. రెండో పెళ్లి విషయం మొదటి భార్యకి ఇటు రెండో భార్య అంటే నర్సు అనేటువంటి ఆ అమ్మాయి చెప్పడంతో అటు ఆ మహిళ మొదటి భార్య అండ్ తల్లి ఇద్దరు కూడా ఆ అమ్మాయిని చాలా దారుణంగా కులం పేరుతో దూషించారట. రైట్. సో మోసపోయానని చెప్పి గ్రహించినటువంటి పోలీసులకి యువతి ఫిర్యాదు చేసింది. సో దీంట్లో మహిళ పోలీసులని ఆశ్రయించింది. సో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. డాక్టర్ భాస్కర్ ప్రసాద్ పై సో అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. సో డాక్టర్ భాస్కర్ ప్రసాద్ మనం విజువల్లో చూస్తున్నాం. సో భాస్కర్ ప్రసాద్ దాంట్లో సన్ రైజ్ ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పుడు ఆ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. 2024 పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న విషయాన్ని మొదటి భార్యతో దాచిపెట్టాడు. అప్పటికే మొదటి భార్యతో కుమార్తె కూడా ఉంది. సో 4 ఏళ్లతో పాటుగా వారి వివాహం కొనసాగింది. మొదటి భార్యతో, ఆ తర్వాత ఈ రెండో పెళ్లి. సో ఇప్పుడు ఈ అమ్మాయి మోసపోయినని గమనించి అటు భాస్కర్ ప్రసాద్ తల్లికి భార్యకి చెప్పడంతో కులం పేరుతో దూషించారు, తనని దారుణంగా తిట్టారు. దీంతో ఆ అమ్మాయి మళ్ళీ వెళ్ళి పోలీసును ఆశ్రయించింది. అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. ఒక డాక్టర్గా పనిచేస్తూ ఇటువంటి నిర్వాకానికి పాల్పడ్డాడు డైరెక్ట్గా ఒక వ్యక్తి. నలుగురికి మంచి బోధించాల్సింది పోయి ఉన్నతమైన స్థానంలో ఉండి కూడా ఇటువంటి దారుణమైనటువంటి ఒక సంఘటన పాల్పడ్డారు ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ అంటే అర్థమవుతోంది ఎటువంటి సిచ్యువేషన్ అనేది. మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, సో ఈ కేసులో అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు డాక్టర్ భాస్కర్ ప్రసాద్ పైన పోలీసు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇటు వైద్యాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? మనోజ్, ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి భాస్కర్ అనేటటువంటి డాక్టరు మహిళలకు సంబంధించి ఆయనకి పెళ్ళైనటువంటి విషయాన్ని చెప్పకుండానే మళ్ళీ పెళ్లి చేసుకోవడం, 4 సంవత్సరాల పాటు కాపురం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఆయన అంశాలకు సంబంధించినటువంటి దానిపైన ఒక అనుమానం రావడంతో ఆయన పెళ్లి చేసుకున్నటువంటి నర్సు ఆయన నిఘా అక్కడికి వెళ్తున్నారు ఏంటనే దానిపైన కూడా నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. దీంతో ఆయనకి మొదట పెళ్ళయింది అనే విధాన్ని తెలుసుకున్నటువంటి నర్సు అడగ్గా అవును నాకు పెళ్ళయింది, ఇప్పుడు ఏం చేస్తాం అనే విధంగా మాట్లాడారు అనే విధంగా కూడా బాధితురాలు అయితే చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ అంశాన్ని మొదటి భార్య దృష్టికి, అదేవిధంగా డాక్టర్కి సంబంధించినటువంటి బంధువుల దృష్టికి కూడా తీసుకువెళ్ళినట్లు చెప్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ తల్లి అదేవిధంగా మొదటి భార్య కూడా ఏమని కులం పేరుతో దూషించినట్లు కూడా చెప్పడంతో ప్రస్తుతం అయితే విజయవాడ పోలీసులను ఆశ్రయించారు. ప్రజెంట్ అయితే ఆమె చెప్పినటువంటి ఆధారాలు అదేవిధంగా దూషణకు సంబంధించినటువంటి అంశంలో ఎస్సీ అట్రాసిటీ కేసు కింద కూడా ప్రజెంట్ అయితే కేసును నమోదు చేశారు. అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. అసలు ఈ నర్సుని పెళ్లి చేసుకునేటటువంటి అంశంలో వాళ్ళిద్దరికి ఏ విధంగా పరిచయం అయింది, దాంతోపాటు ఈయనకి మరో సంబంధాలు ఏమన్నా ఉండటం జరిగింది అనే కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా ఒక్కసారిగా కూడా విజయవాడలో కలకలం సృష్టిస్తుందనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి డాక్టరే ఈ విధంగా చేయడం పైన, అంటే తన కింద పనిచేసేటటువంటి ఒక నర్సుని మోసం చేసి పెళ్లి చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆసుపత్రుల్లో కూడా దీనికి సంబంధించి చర్చ నడుస్తుందనే విధంగా చెప్పొచ్చు. ఇంకెవరితో ఉన్నా ఈ విధంగానే ప్రవర్తించినటువంటి పరిస్థితులు ఉన్నాయా, గతంలో ఆయనకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే ఈ బాధితురాలు మాత్రం క్లియర్ గా చెప్తున్నారు తనకు న్యాయం జరగాలనే విధంగా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అసలు నాకు తెలీదు, ఆయనకి మొదటి భార్య ఉంది, ఈ విధంగా జరిగింది అనేది కూడా తెలియదు. అనేక సార్లు వాళ్ళ బంధువుల గురించి అడిగినప్పటికీ కూడా నాకు ఎవరూ లేరు ఏంటి అనే కోణంలో ఆయన చెప్పుకుంటూ వచ్చారనే విధంగా అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదంతా కూడా తల్లికి తెలిసే జరిగిందా లేకపోతే తెలియకుండా జరిగిందా అనేది కూడా ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది. ఈ కేసులో డాక్టర్తో పాటు మొదటి భార్యను అదేవిధంగా తల్లిని కూడా ఇన్వాల్వ్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈమె వెళ్ళినటువంటి నేపథ్యంలో కులం పేరుతో దూషించినటువంటి అంశం ఉంది కాబట్టి వాళ్ళని కూడా
ఇన్వాల్వ్ చేసేటటువంటి అంశం ఉంటుందనే విధంగా కూడా బాధితురాలు తరఫు వాళ్ళైతే చెప్తున్నారు. ప్రజెంట్ చూడాలి, అసలు పూర్తిగా విచారణ అయితే జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచి పరిచయం ఉంది ఏంటనేది 2018లో పరిచయం ఉన్నట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తర్వాత వాళ్ళు 2024లో పెళ్లి చేసుకున్నారనే విధంగా కూడా యువత అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆమె పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో సన్ రైజ్ అనేటటువంటి ఆసుపత్రిలో ఈ భాస్కర్ అనేటటువంటి డాక్టర్ పరిచయం అయినట్లు కూడా తెలుస్తుంది. కాబట్టి అక్కడికి అంటే ఆ యాజమాన్యానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నారు. ఈ డాక్టర్కి ఆ యాజమాన్యానికి ఏమైనా కనెక్షన్లు ఉన్నాయా, ఈ నర్సుకు సంబంధించి పెళ్లి చేసుకున్న విషయం వాళ్ళకి ఏమైనా తెలుసా అనే అంశంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ఏదైనా కూడా పెళ్లి ఇదంతా చూస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఆ నర్సుకు అనుమానం కలగలేదా? అంటే ఎలా బయటపడింది విషయం? ఆయనకు ఆల్రెడీ వివాహం జరిగిందనే విషయం తనకు ఎలా తెలిసింది? మళ్ళీ అంటే ప్రధానంగా కూడా కొద్ది రోజుల పాటు అయితే ఆయన ఈమెతోనే ఉన్నట్లు కూడా బాధితురాలు చెప్తుంది. తర్వాత పదే టూర్లు అదేవిధంగా వేరే డ్యూటీలు ఉన్నాయనే విధంగా ఆయన వెళ్తున్నటువంటి నేపథ్యంలో నర్సుగా పనిచేస్తుంది. కాబట్టి డాక్టర్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక్కోవడం పెద్ద ఇబ్బందికరం కాదు. కాబట్టి ఆమె నిఘా పెట్టినట్టు తెలుస్తుంది. వేరే వాళ్ళ ద్వారా అడిగించగా ఈయనకి మొదటి భార్య ఉంది, ఆల్రెడీ పెళ్ళయిందనే విధంగా కూడా నర్సుకి అయితే తెలిసినట్లు కూడా నర్సు పోలీసులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. అయితే ఈ అంశాన్ని నిలదీసినప్పటికీ కూడా బుకాయించేటటువంటి ప్రయత్నం చేశారనే విధంగా, దాంతోపాటు మొదటి భార్య ఎవరు, ఈయనకి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎవరు అనేది పూర్తి స్థాయిలో కనుక్కొని తల్లి దృష్టికి తీసుకెళ్లారంట మొదట్లో. అయినా కూడా ఆమె రెస్పాండ్ అవ్వడంతో మొదటి భార్యకి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళిద్దరూ రివర్స్ అవ్వడంతో ఆ బాధితురాలు షాక్ గా గురైనట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే తనకు వాళ్ళన్నా కనీసం సపోర్ట్ చేస్తారు, న్యాయం చేస్తారనే ఆశించి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళే రివర్స్ లో ఏం పైన అటాక్ చేయడం, అసలు ఆ భాస్కర్ అనేటటువంటి వ్యక్తికి నీకు సంబంధం లేదు అనే విధంగా వాళ్ళు బుకాయించడంతో ఇది ఇంకేం చేయాలో తెలియక కొంతమంది ఆమెకు సంబంధించి కానీ డాక్టర్కి సంబంధించినటువంటి మధ్యలో ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా పోలీసులను కూడా ఆశ్రయించినట్టు తెలుస్తుంది. ఏదైనా కూడా జరిగినటువంటి సంఘటన అంతా కూడా పెళ్లి అనేది చెప్పకుండా చేసుకోవడం ఒక కేసు అయితే, ఆమెను కులం పేరుతో దూషించడం అనేది కూడా పూర్తి స్థాయిలో అట్రాసిటీ కేసులు వస్తాయనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. ఇదే ఆ కోణంలో అయితే కేసు నమోదు చేశారు. ఇంకా డాక్టర్ని అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరి ఎప్పుడు తీసుకుంటారు ఏంటి అనేది కూడా చూడాలి. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్ కాబట్టి కంపల్సరిగా ఆయనకి నోటీసులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందా, లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ సాయి. సో మొత్తంగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తున్న భాస్కర్ ప్రసాద్ తనకు పెళ్ళైన విషయం, కుమార్తె ఉన్న విషయం దాచిపెట్టి అతను గతంలో ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పుడు ఒక నర్సుతో పరిచయం పెంచుకొని అది ప్రేమ వరకు తీసుకెళ్లి పెళ్లి చేసుకొని ఇప్పుడు ఆ అమ్మాయిని మొదటి భార్యకి విషయం తెలిసిందని చెప్పి వదిలేశాడంట. అయితే మొదటి భార్య నాకు చెప్పకుండా పెళ్లి చేసుకొని నన్ను మళ్ళీ మోసగించామని చెప్పి ఆ భార్య అంటే రెండోసారి పెళ్లి చేసుకున్న ఆ యువతి నర్సు అటు భాస్కర్ ప్రసాద్ తల్లికి భార్యకి చెప్పడానికి వెళ్తే వారిద్దరూ కులం పేరుతో దూషించారు, చాలా అసభ్యంగా మాట్లాడుకొచ్చారని చెప్పి ఇప్పుడు నర్స్ పోలీసుల దగ్గర ఫిర్యాదు ఇచ్చింది. సో అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. ఒక ఉన్నతమైన వృత్తిలో ఉండి డాక్టర్గా పనిచేసిన నలుగురికి మంచి బోధించాల్సింది పోయి ఇటువంటి తప్పుడు పనులకు దిగడం పైన ఇప్పుడు డాక్టర్ భాస్కర్ ప్రసాద్ పైన అనేక రకాలుగా విమర్శలు వెలువెత్తుతున్నాయి.